హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాక్స్ స్కూటర్ అయితే రాబోతుంది అనమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఎలా ఉండబోతుంది, వెహికల్ ఎలా ఉంది, ఏ స్పెసిఫికేషన్తో తీసుకొస్తున్నారు, ఎంత బ్యాటరీ బ్యాకప్తో తీసుకొస్తున్నారు, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని నచ్చితే షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇది ముందుగా దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత అని తెలుసుకుందాం. బ్యాటరీ చూసుకుంటే మనకు 4.3 kWh బ్యాటరీ అయితే దీంట్లో తీసుకురావడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇది 12.5 kW ఎలక్ట్రిక్ మోటార్తో అయితే ఇది తీసుకురాబోతున్నారు. 105 వరకు ఇది టాప్ స్పీడ్ అయితే వెళ్తుందనమాట. ఇంకా దీని గురించి చూసుకుంటే మనకు ఈ స్కూటర్ని ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు 150 కిలోమీటర్ల వరకు వస్తుంది. వన్ ఛార్జ్కి 150 కిలోమీటర్స్ వరకు వస్తుందన్నమాట రేంజ్. ఇంకా ఇది చూసుకుంటే మనకు టీవీఎస్ మోటార్ కంపెనీ తమ కొత్త M1S ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ని EICMA 2025లో లాంచ్ అయితే చేసిందనమాట. దీనికి సంబంధించి టీజర్ని ఇప్పటికే కంపెనీ తమ సోషల్ మీడియాలో హ్యాండిల్స్లో విడుదల చేయడం జరిగింది. ఈ ప్రముఖ ట్రేడ్ షోలో టీవీఎస్ మొత్తం 6 ఉత్పత్తుల్ని ఆవిష్కరించనుండగా ఇందులో మనకు M1S కూడా ఒక ముఖ్యమైన మోడల్గా ఉండబోతుంది అనమాట. ఇంకా ఈ సంస్థ గురించి తెలుసుకుంటే, టీవీఎస్ సంస్థ సింగపూర్కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ అయిన అయాన్ మొబిలిటీలతో కలిసి టీవీఎస్ M1S స్కూటర్ని సంయుక్తంగా అభివృద్ధి చేసిందనమాట. అయాన్ మొబిలిటీలో టీవీఎస్ ఒక వ్యూహాత్మకమైన పెట్టుబడిదారుగా కూడా ఉంది. మొదటగా ఈ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ని అయాన్ M1Sగా పిలిచేవారు. ఉత్పత్తి, అభివృద్ధి, ఆపరేషన్స్, మేధో సంపత్తి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వంటి విభాగాల్లో టీవీఎస్ అందించిన సాంకేతిక నైపుణ్యం ఈ స్కూటర్కు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ స్కూటర్లో మనకు 4.3 kWh బ్యాటరీ బ్యాకప్ అమర్చారు. ఇది 16.76 bhp పవర్ మరియు 45 Nm పీక్ టార్క్ను కూడా ఉత్పత్తి చేస్తుందన్నమాట. టీవీఎస్ M1S కేవలం 3.7 సెకండ్స్లోనే 0 to 50 కిలోమీటర్స్ వేగాన్ని చేరుకుంటుంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 105 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఒక్కసారిగా పూర్తిగా ఛార్జ్ చేయడంతో మనకు 150 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే టీవీఎస్ M1S ఆకర్షణీయమైన మరియు ఏరోడైనమిక్ ఫ్రంట్ ఫేషియాతో వస్తుందన్నమాట. ఇందులో ట్విన్ LED హెడ్ ల్యాంప్స్, కనుబొమ్మల ఆకారంతో DRLs, అలాగే ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయన్నమాట. అదనంగా ఫ్లాట్ ఫ్లోర్ బోర్డు, సింగిల్ పీస్ సీటు మరియు స్టైలిష్ రియర్ గ్యాబ్రియల్ వంటి ఫీచర్లు అయితే ఇందులో ఉన్నాయి. ఇది ఇలా ఉండడం వలన ఇది స్పోర్టీ లుక్తో ఉండడమే కాకుండా ఉపయోగకరమైన ఎలక్ట్రిక్ స్కూటర్గా కూడా ఇది నిలుస్తుందన్నమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు మెయిన్ డిస్ప్లే చూసుకుంటే 7 inches TFT డిస్ప్లే అయితే ఇందులో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇది స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్, అలాగే కాల్స్, SMS అలర్ట్స్ వంటి ఫీచర్లు మనకు ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. అదనంగా ఇందులో వచ్చి స్మార్ట్ కీ సిస్టమ్ కూడా తీసుకురాబోతున్నారనమాట. ప్రస్తుతం టీవీఎస్ సంస్థ భారత్లో లాంచ్పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా దేశీయ మార్కెట్లో వాహనాల విభాగంపై కంపెనీ పెరుగుతున్న దృష్టిని చూస్తే, అంటే ఎలక్ట్రిక్ వాహనాలపైన మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ జనాలు చూపిస్తున్నారు కాబట్టి ఇండోనేషియాలో మొదలైన తర్వాత M1S భారత్ మార్కెట్లో కూడా రావచ్చని అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ కంపెనీ ఈ స్కూటర్ అయితే మనకు రాబోతుంది. ఒక మంచి ఫీచరబుల్ స్కూటర్ అని చెప్పొచ్చు మనకు. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన మనకు అన్ని వెహికల్స్, అంటే టీవీఎస్లో వచ్చిన అన్ని వెహికల్స్, అంటే మనకు టీవీఎస్ ముందు వచ్చిన ఫస్ట్ iQube కానీ, తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చిన మనకు ఇంతకుముందు తీసుకొని వచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ కానీ, ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకు చాలా బాగుంటాయండి. లుక్ పరంగా కానీ, అలాగే మనకు బాగా సక్సెస్ఫుల్గా పోయిన వెహికల్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క ఇయర్లో ఇది నెంబర్ 1గా కూడా నిలిచిందనమాట సేల్స్లో. కాబట్టి ఇప్పుడు దీంట్లో వాళ్ళు మ్యాక్సీ స్కూటర్ని అయితే తీసుకొస్తున్నారు. బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. అది ఇండియాకి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. మంచి స్పోర్ట్స్ లుక్తో చాలా బాగుంది లుక్కీగా. ఇలాంటి వెహికల్స్ వస్తే బాగుంటుంది. నాకైతే నేను అనుకునేది ఏమంటే, వీళ్ళు 4.3 kW కాకుండా ఒక 5 kW కానీ, 5.5 kW కానీ, లేదా 6 kW కానీ అలా తీసుకొని వచ్చుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఇప్పుడు అల్ట్రా వైలెట్లో ఎట్లా వచ్చినాయి, అదేవిధంగా మ్యాక్సీ స్కూటర్లో కూడా మనకు అమారుగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటట్టయితే జనాలు ఒక 2-2.5 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టి దాన్ని తీసుకునేదానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఏ కంపెనీ అయినా కూడా ఇది కొద్దిగా మీరు కొత్తగా ఏదైనా మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం బాడీగా ఉండే వెహికల్ని తీసుకురావాలనుకుంటే కనుక ఈ ఐడియాని ఒకరోజు ఫాలో కావండి. మీకు మోటార్ మనకు 100 కిలోమీటర్స్ స్పీడ్ వరకు ఉంటే చాలు. అంతేకాకుండా బ్యాటరీ మనకు ఒక 5 kW నుంచి 6 kW కానీ 7 kW వరకు కూడా మీకు బ్యాటరీ తీసుకెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే 5 kW నుంచి 6 kW వరకు బ్యాటరీ ఉంటే కనుక చాలా మంచిదండి. చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు ఆ వెహికల్ కొనడానికి, ఎలక్ట్రిక్ వెహికల్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే కంపెనీలు అన్ని 3 kW తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ టీవీఎస్ ఆర్బిటర్ కూడా 3 kWతోనే తీసుకొచ్చాడనమాట. ఇది ఒక ప్రాబ్లం అని చెప్పి. 3 kW అంటే మనకు మహా అంటే ఒక 60-70 కిలోమీటర్స్ లేదా 80 కిలోమీటర్స్ వరకే వస్తుంది. 4 kW అంటే మనకు 100 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 100 కిలోమీటర్స్ అనేది చాలదండి. ఒకవేళ మనం ఏదైనా ఒక 60-70 కిలోమీటర్లు పోయి మళ్ళీ తిరుక్కొని రావాలనుకుంటే మనకు అది కుదరదు అనమాట. అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ లేవు అన్ని చోట్ల.
ఇప్పుడు మనకి ఏతర్ వాళ్ళు అక్కడక్కడ కొన్ని గ్రిడ్లు ఏర్పాటు చేసినా కూడా ఆ గ్రిడ్ కాడ కూడా క్యూ ఉంటుందన్నమాట. ఇటువంటి పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగే కస్టమర్కి అందజేయగలిగితే కనుక వాళ్ళు పెట్టుకొని దాన్ని వెళ్ళొచ్చు. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా యూజ్ చేయడం కూడా మంచిది కాదు, అది కూడా మనకు లైఫ్లో బ్యాటరీ లైఫ్ని తగ్గిస్తుంది. కానీ ఎమర్జెన్సీ అవసరం ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఏ కంపెనీ అయినా కూడా ఇది కొద్దిగా ఆలోచిస్తే మంచిదని చెప్తాను. ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.